శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 8వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. వశిష్ఠ మహామునితో ఆయన ఇలా అంటున్నారు. ఓ మునీశ్వర, నా మనసులో పెద్ద సందేహమే వచ్చింది. ఈ సందేహాన్ని దయచేసి నివృత్తి చేయండి. మీరు ధర్మ సూక్ష్మాల గురించి నాకు చెప్పారు, మహాపాతకాల గురించి కూడా నాకు వివరించారు. అయితే ఘోర అపరాధాలు చేసిన పాపాత్ములు ఎంతోమంది వేదముతో సంబంధమైన ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని పరిశుద్ధులవుతారు అని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. కానీ అటువంటివి ఏమీ చేసుకోకపోయినా పరిశుద్ధులై విష్ణులోకాన్ని పొందుతారు అని మీరు చెప్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది? అనంతమైన పాపాలు చేసి ఈ పాపాలని పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలి అని తెలిసి కూడా అలా చెయ్యకుండా కార్తీక మాసంలో దీపదాన పుణ్యం వలన వైకుంఠాన్ని చేరుకుంటారా? ఇది ఎలా సంభవిస్తుంది? వజ్రపు పర్వతాన్ని ఎదురుగా పెట్టుకొని గోటి యొక్క చివరి భాగంతో ఆ పర్వతాన్ని మొత్తం పిండి పిండిగా చేయగలమా? తాను లోపల ఉండి ఇంటి లోపల నిప్పుని అంటించుకొని బయటికి వచ్చి ఏమీ తెలియని వాడిలాగా పిడికెడు నీళ్ళని తీసుకొని ఆ మండుతున్న అగ్ని మీద చల్లితే ఆ అగ్ని చల్లారిపోతుందా? మహానదీ ప్రవాహంలో తానే స్వయంగా పడి ఒక చిన్న గడ్డి పరకను తీసుకొని దానితో ఈదాలి అనుకుంటే అవుతుందా? స్వయంగా తనే ఒక పర్వతం మీదకు ఎక్కి అక్కడి నుంచి తానే కింద పడిపోయి మధ్యలో ఒక చిన్న తాడుని పట్టుకొని వేళ్లాడుతూ ఉంటే అది అతన్ని పడకుండా ఆపగలుగుతుందా? ఇటువంటి ఘోరమైన అపరాధములు చేసి ఇటువంటి చిన్న చిన్న పుణ్యాలతో ఇవి ఎలా నశించిపోతాయి? నాకు ఈ సంశయం నా మనసుని పీడిస్తోంది. నాకే కాదు, ఈ కథను వినే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంశయం తప్పకుండా వస్తుంది. దయచేసి అందరి సందేహాన్ని కూడా నివృత్తి చేయండి స్వామి అని వేడుకున్నారు. ఈ మాటలన్నీ విన్న తర్వాత వశిష్ఠ మహాముని చిన్న చిరునవ్వు నవ్వారు. కార్తీకము, మాఘము, వైశాఖ మాసములందు చేసిన చిన్న పుణ్యము కూడా అధికమైన పాపాలను నశింపజేయగలుగుతాయి, మంచి ప్రాప్తిని కలిగిస్తాయి. ఓ రాజా, విను. మంచి మాట అడిగావు. నేను నీకు సమాధానం తప్పకుండా చెప్తాను. నేను కూడా వేదములని విచారించాను, వేదశాస్త్రములలో తెలుసుకున్నాను ధర్మములో సూక్ష్మాలు ఉన్నాయి అని. అటువంటి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయడంలో సర్వసమర్థములు. ఒకప్పుడు చేసిన పుణ్యము ఎంత గొప్పదే అయినా అది చిన్నదైపోతుంది. కానీ ఒకసారి చేసిన పుణ్యము చిన్నదే అయినా అది ఇచ్చే ఫలితం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సందేహానికి వెళ్ళక్కర్లేదు. ధర్మములు గుణాలతో కలిపి ఉన్నవి. గుణములు 3 రకాలు: సత్వము, రజస్సు, తమోగుణము అని 3 రకాలు. ఈ గుణములు ప్రకృతి వల్ల కలిగాయి. ప్రకృతి అంటే మాయ. ఇందులో సత్వగుణం వల్ల చేయగలిగిన ధర్మాలన్నీ కూడా సూక్ష్మములు అంటారు. ఇది పూర్తిగా పాపములన్నిటినీ హరించి వేస్తుంది, ఎంతో మంచిది. తరువాత రజోగుణం వల్ల చేయగలిగే కర్మలన్నీ కూడా పూర్తిగా పాపాలను తొలగించలేవు. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి మళ్ళీ పాపపుణ్యాలను తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ తమోగుణం వల్ల చేయగలిగే ధర్మములు ఇవి అన్నీ కూడా పూర్తిగా నిష్ప్రయోజనము అని చెప్పబడింది. ఇందులో సత్వగుణంలో చేయబడిన ధర్మములు సూక్ష్మము అని నీకు చెప్పాను కదా. ఇది కొంచెమైనా కాలయోగం వలన వృద్ధి కలుగుతుంది. దేశ అంటే పుణ్యక్షేత్రము, కాల అంటే పుణ్యకాలము, పాత్ర అంటే యోగ్యుడైన బ్రాహ్మణుడు అని అర్థం. ఈ 3 విధాలైన యోగ్యతలను గుర్తించాక కర్మ చేయాలి. విధి విధానాలతో ఆచరించకుండా మంత్రములు లేకుండా చేసే కర్మని తామసము అని అంటారు. ఇది ఎంత గొప్పదైనా సరే అన్ని పాపాలను కూడా పోగొట్టలేదు. దేశకాల పాత్రములను బట్టి విచారించి చేసిన ధర్మము అక్షయముగా మారుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ధర్మము అధికమా లేక స్వల్పమా అని కాలమును బట్టి విచారించాలి. ఇలా చేయటం వలన మంచి జరుగుతుంది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఇందుకు సందేహం లేదు. ఎత్తుగా కట్టెలను పేర్చి అందులో గురగించేంత నిప్పుని ఉంచినా సరే ఆ కట్టెలన్నీ బూడిదైపోతాయి. అలాగే ఇంటి మొత్తంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరే ఆ చీకటి అంతా నశించిపోతుంది. కాబట్టి చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతసేపు స్నానం చేసినా చివరికి మంచినీటిలో ఒక్కసారి స్నానం చేస్తే ఒంటికి ఉన్న మురికంతా తొలగిపోతుంది. అలాగే ఎన్నో అధికమైన పాపాలు ఉన్నప్పటికీ మంచి పనులు చేయవలసిన సమయంలో చేస్తే ఆ పాపములన్నీ కూడా నశించిపోతాయి. తెలిసి తెలియక ఎన్నో పాపములు మనిషి ఎప్పుడూ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా తొలగించగలిగే శక్తి హరినామ సంకీర్తనకు ఉంది. మహిమ తెలియక చేసినా తెలుసుకొని చేసినా అసలు
మనసులో నిశ్చలమైన భక్తి లేకుండా చేసినా సరే హరినామ సంకీర్తన వలన అతని పాపములన్నీ తొలగిపోతాయి అనడంలో సందేహం లేదు. దీని గురించి పూర్వం ఒక కథ కూడా ఉంది. దాని గురించి చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో కన్యకుబ్జము అనే దేశం ఉండేది. ఆ దేశంలో వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకి భార్య ఉన్నారు. ఆవిడ ఎంతో పతివ్రత, చాలా మంచివారు. వారిద్దరికీ ఒక సంతానం ఉన్నారు. ఆయన పేరు అజామిలుడు అని పెట్టుకున్నారు. అజామిలుడు చిన్నప్పటి నుంచి సద్బుద్ధి కలిగినవాడు కాదు. ఎప్పుడూ కూడా ఆచారాలను పాటించేవాడు కాదు. అతడు ఎప్పుడూ హింసకు ఆలోచిస్తూ ఇటువంటి దుర్బుద్ధి గుణాలు కలిగినవాడై ఉండేవాడు. దురాచార సంపన్నుడు. ఆ ఒక దాసిని చూసి ఆమెను ప్రేమించి ఆమెతోనే ఉండిపోయాడు. తల్లి తండ్రి అనే ఆలోచన లేకుండా, వారు ఏమవుతారు అనే ఆశ లేకుండా వారిని వదిలేసి అన్నం తింటున్నా, నీరు తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని పనులు ఆమె దగ్గరే ఉంటూ ఆమెతోనే నిరంతరం కాలం గడుపుతూ ఉండేవాడు. తను యవ్వనంలో ఒక దుష్ప్రవర్తన కలిగిన బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నాడు. అప్పుడు అక్కడ ఒక దాసి పనిచేస్తోంది. ఆమెను చూసి ఆమెను ఇష్టపడి తనతో ఉండిపోయాడు. ఆ అజామిలుడు ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న తన బంధువులు మిత్రులు అందరూ కూడా అతనిని వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. ఎవ్వరూ అజామిలుడిని చేరదీసేవారు కాదు. అతను ఆ ఊరిలోనే ఆమెతో ఒక చండాలుని ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయాక అక్కడికి వచ్చే అరణ్య జంతువులు, పక్షులు, పశువులు వీటిని చంపి తింటూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ దాసి కళ్ళు తాగుదామన్న ఆశతో తాటి చెట్టు ఎక్కింది. అనుకోకుండా కొమ్మ విరిగి తన మీదే పడి అక్కడే చనిపోయింది. ఇదంతా చూసిన అజామిలుడు తన భార్య ప్రాణాల్ని కోల్పోవడం చూశాడు. ఎంతో బాధపడ్డాడు. తన శవం ముందే కూర్చొని ఎంతోసేపు భోరుమని విలపించాడు. ఇక చేసేది ఏమీ లేక తన శరీరాన్ని తీసుకుని ఒక నూతిలో పడవేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అజామిలుడు తన భార్యను తలుచుకొని బాధపడుతూ యవ్వనవతురాలైన తన కూతురిని చూశాడు. పాపాత్ముడు కాబట్టి ఏమాత్రం పాపం మీద భయం లేకుండా మంచి చెడు అనే తారతమ్యాలని మర్చిపోయాడు. తన కుమార్తెను వివాహం చేసుకుని తనతో ఆనందంగా ఉండడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ కుమార్తెకి తనకి చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ కూడా చనిపోయారు. అందులో చివరివాడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టారు. అజామిలుడు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, తినేటప్పుడు, ఆఖరికి నీళ్లు తాగేటప్పుడు ఏమి చేస్తున్నా సరే పుత్రుడి మీద ప్రేమతో నారాయణ నారాయణ అనే నామాన్ని చాలా ఎక్కువసార్లు తనకే తెలియకుండా జపించడం మొదలుపెట్టాడు. ఇలా కాలం గడుస్తూ పోగా అజామిలుడికి మరణ సమయం దగ్గర పడింది. అతన్ని తీసుకువెళ్ళటానికి యమదూతలు వచ్చారు. వారిని చూసిన అజామిలుడు చాలా భయపడిపోయాడు. వారి భయంకరమైన రూపాన్ని చూశాడు. ఎర్రని గడ్డములు, మీసములు కలిగి చేతిలో దండాన్ని పట్టుకొని భయంకరమైన రూపంలో ఉన్నారు. వారిని చూసి భయపడిపోయి దూరంగా ఆడుకుంటూ ఉన్న తన కుమారుణ్ణి చూసి నారాయణ నారాయణ అని పిలవటం మొదలుపెట్టాడు. అలా పిలుస్తున్నప్పుడు ఇంకా అతనికి భయం అధికమైపోయింది. దానితో ఇంకా పెద్ద పెద్దగా ఆర్తనాదాలు పెడుతూ నారాయణ నారాయణ అని ఎన్నోసార్లు పిలిచాడు. అలా పిలుస్తున్న అతని దగ్గరికి యమదూతలు వచ్చారు. 2 అడుగులు ముందుకు వేయగానే ఇక దగ్గరికి రాలేక వారు దూరంగా పారిపోయి భయంతో ఒక పక్కకి నిలబడ్డారు. ఇంతలో తేజోమయ శరీరములను ధరించిన విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. ఓయి, ఈ అజామిలుడు మావాడు, మీవాడు కాదు అని పలికారు. ఆ విష్ణుదూతల మాటలు విని వారు ఆశ్చర్యపోయారు. వారిని చూడటానికి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నారు. పచ్చని పట్టు వస్త్రాలను ధరించారు. శంఖము, చక్రము, గదా, పద్మము 4 భుజాలతో వెలిగిపోతున్నారు. ఆభరణాలను ధరించి ఉన్నారు. వారి కనులు పద్మములలాగా ఉన్నాయి. కిరీటమును ధరించి శ్రీ మహావిష్ణువా అనేటటువంటి మంచి శరీరముతో వెలిగిపోతున్నారు. వారిని చూసి యమదూతలు అడుగుతున్నారు, అయ్యా, మీరు ఎవరు? కిన్నరులా, సిద్ధులా, చారణులా, దేవతలా అని అడిగారు. ఇంతలో ఆ విష్ణుదూతలు పుష్పక విమానంలో అజామిలుణ్ణి ఎక్కించారు. వారు కూడా వెళ్ళబోతూ తిరిగి ఇలా సమాధానమిస్తున్నారు. వారు ఇచ్చిన సమాధానం ఏంటి? యమదూతలు ఎలా సమాధానపడ్డారు? ఈ విషయాలన్నీ వచ్చే కథలో తెలుసుకుందాం. కార్తీక పురాణం 8వ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. 9వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.